ముందుగా భక్తులందరికీ నమస్తే. మన చిత్తూరు ప్రశాంత్ నగర్ సిబిఎన్ కాలనీ నందు గల ఎంతో శక్తివంతమైన శ్రీ వారాహి అమ్మవారి దేవాలయంలో జూలై 14 మంగళవారం నుంచి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరగనుంది. ఆ విశేషాలను ఆలయ అర్చకుల దగ్గరికి వెళ్ళి తెలుసుకుందాం రండి. చిత్తూరు నగరం నందు వెలిసినటువంటి అతి శక్తివంతమైన ఆలయం శ్రీ హరిద్రా వారాహి అమ్మవారి ఆలయం, న్యూ ప్రశాంత్ నగర్ సబ్ పోస్ట్ ఆఫీస్ ఎదురుగా ఉన్న ఈ ఆలయం నందు 15వ సంవత్సర ఆషాఢ నవరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ఈరోజు 14 జూలై 2026 నుండి 23 జూలై 2026 వరకు ప్రతిరోజు అమ్మవారికి ఉదయం అభిషేకము, అమ్మవారికి అలంకారము, సాయంత్రం 5 గంటల నుండి అమ్మవారికి విశేష హారతులు జరుగును. అమ్మవారికి విశేషమైన ఈ ఆషాఢ గుప్త నవరాత్రులలో ప్రతి ఒక్క భక్తులు అమ్మవారిని దర్శించండి. 23వ తారీఖు మహాదశమి నాడున అమ్మవారి యొక్క ఊరేగింపు అంగరంగ వైభవంగా ప్రశాంత్ నగర్ నుండి చిత్తూరు పురవీధులలో అంగరంగ వైభవంగా జరుగును. గమనిక, వారాహి అమ్మవారి నవరాత్రులలో ఆన్లైన్లో 15వ తారీఖు జూలై నుండి మెన్షన్ చేస్తున్నారు. అలా చేయడం వల్ల మనకు వారాహి నవరాత్రులలో అమ్మవారికి విశేషమైనటువంటి పంచమి తిథి ఆదివారం తెల్లవారి 8 గంటలకు వెళ్ళిపోతుంది. అలా వెళ్ళడం వల్ల మనము ముక్కాల్సినటువంటి పంచమి తిథి లేకుండానే పంచమి పూజ చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైనా వారాహి అమ్మవారి నవరాత్రులు చేయదలుచుకుంటే ఇంట్లో అమ్మవారిని ఈరోజు సాయంత్రం నుంచి పూజ ప్రారంభించారంటే మీకు నవరాత్రుల్లో 10 రోజులు కరెక్ట్గా వస్తుంది. వారాహి నవరాత్రులకు 9 రోజులు మాత్రమే కాకుండా అమ్మవారి యొక్క దశమి తిథి మహాదశమిను పూజించుకోవాలి. ఎందుకంటే అమ్మవారు విషుక్రుడు అనే రాక్షసుని సంహారం చేసి విషుక్ర సంహారం కోసమే ఈ వారాహి నవరాత్రులు ప్రారంభమైంది. ఆ విషుక్ర సంహారం జరిగి మహాదశమి నాడు అమ్మవారు ఆనందంగా ఉంటుంది. అందువల్ల ఈ రోజు నుండి నవరాత్రి చేసేవాళ్ళు 23వ తారీఖు 7 జూలై 2026 వరకు చేసుకోవడం చాలా విశేషం. వారాహి అమ్మవారి ఆలయం నందు అందరూ వచ్చి అమ్మవారిని దర్శించి అమ్మవారి కృపకు పాత్రలు కండి. జై వారాహి, జై జై వారాహి.